వంశీ కస్టడీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఇక ఇటు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలన్న పిటిషన్ పై విచారణ కూడా వాయిదా పడింది. ఇక కేసుతో తనకు సంబంధం లేదని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఈ రోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ప్రధానంగా ఈ రోజు 2 పిటిషన్లపై న్యాయవాదులు వాదన వినిపించారు. మొదటిది మొదటి నుంచి కూడా సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడం కావచ్చు, అతను బెదిరించి భయపెట్టి సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యవహారంలో వంశీ ఆదేశాలతో వంశీ ఆ డైరెక్షన్ లో మొత్తం నడిచిందని పోలీసులు చెప్తున్నారు. అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అతన్ని మరో 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని, తద్వారా ఇంకెంతమంది ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది పాత్ర ఉందని అంశాలపై కూడా మరికొన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు వాదన కూడా వినిపించారు. మరోవైపు వంశీ తరఫున పొన్నవాడు వాదన వినిపిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కస్టడీ ఎటువంటి అవసరం లేదు, ఇప్పటికే 10 రోజుల పాటు వంశీ జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసును ఇప్పటికే కుట్రపూరితంగా అతను ఇరికించిన నేపథ్యంలో కస్టడీ అనవసరం అంటూ వాదనలు కూడా వినిపించారు. ఇరు వాదనలు ముగియడంతో విచారణ ఈ పిటిషన్ సంబంధించి రేపటికి వాయిదా వేశారు న్యాయమూర్తి. మరోవైపు ఆ జైలు అతనికి నడువు నొప్పి కారణంగా కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కింద పడుకోవడం ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో మంచం ఏర్పాటు చేయడం, అలాగే ఫుడ్ సంబంధించి కూడా ఇంటి దగ్గర నుంచి ప్రతిరోజు తెచ్చుకునే విధంగా అవకాశం కల్పించాలంటూ కూడా న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో పాటు బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు జరిగాయి. అయితే సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించి న్యాయమూర్తి కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. అసలు జైల్లో ప్రస్తుతం ఎటువంటి కండిషన్ లో ఉన్నాడు వంశీ, అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అది ఏ విధంగా అక్కడ జైలు అధికారులు సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై కూడా జైలర్ నుంచి ఒక నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత సౌకర్యాలు కల్పించాలా వద్దా అనే అంశాలపై కూడా కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పారు. అదేవిధంగా ఇక బెయిల్ పిటిషన్ సంబంధించి ఇదివరకు ఇరువురు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించినప్పటికీ కూడా ఆ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఇరువురు న్యాయవాదులు కొంత తడపడ్డారు. దీంతో రేపటికి విచారణ వాయిదా వేశారు. అయితే అనూహ్యంగా ఈరోజు వల్లభనేని వంశీ ఇదే ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ ఒకటి దాఖలు చేయడం కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా రాజకీయ కోణంలో తను ఇరికించారని కూడా చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆ అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తూ సత్యవర్ధన్ మొదట ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ని మార్చే విధంగా కొంతమంది కుట్రలు చేశారు. తాను ఎప్పుడు కూడా సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయలేదు, ఎక్కడ కూడా అతను బెదిరించలేదంటూ కూడా ఈరోజు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అంశాలపై కూడా రేపు మరోసారి విచారణ జరిగే అవకాశం ఉంది. ఇరువురు న్యాయవాదుల వాదన పూర్తి చేసిన తర్వాత న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.